రైట్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్కారం అండి. శ్రీధర్ గారు చెప్పండి, ఈ కాళేశ్వరం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రపంచంలో ఉన్న మేధావులు విశ్లేషకులు అందరూ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక జలప్రదాయిని వరప్రదాయిని అని కూడా చాలామంది ఒక ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాళేశ్వరంపై అక్రమ ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. ఈరోజు హైకోర్టు కూడా ఒక బీఆర్ఎస్కి సపోర్ట్గా ఈ కాళేశ్వరానికి ఒక మంచి తీర్పు ఇచ్చింది. అయితే దీనిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను ఒక ఇంజనీర్ గా ఈ తీర్పు నేను స్వాగతిస్తున్నానండి. ఎందుకంటే దీని మీద నేను ఆల్రెడీ మొన్న 19వ తారీఖు నాడు మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై విశ్లేషణ వ్యాసాలు అనే పుస్తకాన్ని నేను ఆల్రెడీ ప్రచురించాను, విడుదల చేశాను. అందులో పిసి ఘోష్ కమిషన్ టెక్నికల్ అంశాల్లో ఇప్పుడు హైకోర్టు మాత్రం విచారణ కమిషన్ యొక్క చట్టాన్ని ఆధారం చేసుకొని చట్ట ఉల్లంఘన జరిగిన అంశం మీద బహుశా వాళ్ళు తీర్పిచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే సాక్షులుగా పిలిచి వాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా సాక్షులు వీళ్ళకు వ్యతిరేకంగా ఏం సాక్ష్యాలు ఇచ్చారనే విషయాన్ని వీళ్ళని పరిశీలించనీయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనీయకుండా దోషులుగా నిలబెట్టడం అనే అంశం మీద వాళ్ళు బహుశా ఇటువంటి గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చున్నాయి కాబట్టి ఇటువంటి నివేదికల మీద దాని ఆధారంగా మన పిటిషనర్ల అడ్వకేట్లు బాగా బలంగా వాదించి చట్ట ఉల్లంఘన ఎట్లా జరిగిందనేది కోర్టును నమ్మించగలిగారు. కోర్టు నమ్మడం అంటే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి. కానీ నేను నా పుస్తకంలో ఒక ఇంజనీర్ గా కమిషన్ ఈ చట్ట ఉల్లంఘనే కాకుండా సాంకేతిక అంశాలను కూడా వక్రీకరించింది, తప్పుడు అన్వయాలు చేసింది, తప్పుడు విశ్లేషణ చేసింది అనేది నేను సాధికారికంగా నిరూపించి నేను ప్రయత్నం చేశాను. ఇవన్నీ కూడా నిజానికి ముందస్తు అభిప్రాయాలతో రాసిన రిపోర్ట్ కనపడ్డది. నేను మొత్తంగా 665 పేజీల నివేదికని మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివిన వాడిని కాబట్టి నేను చదివి సాధికారికంగా ఈ పుస్తకాన్ని రాశాను నేను. అందులో ఆయన చాలా ప్రధానంగా 8 అంశాలని అతను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. 7 అంశాల్లో ప్రభుత్వాన్ని సాంకేతిక అంశాల్లో తప్పులు చేసిందని అతను నిరూపించే ప్రయత్నం చేశారు. నిరూపించలేదు, నిజానికి ఆరోపణలు మాత్రమే చేశాడు. ఈ ఆరోపణలన్నీ కూడా అతను కొత్తగా కనిపెట్టినవి కాదు. గతం నుంచి ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్న కాలం నుంచి కూడా ప్రాజెక్టు వ్యతిరేకులు చేస్తున్న విమర్శలనే ఆయన పట్టించుకున్నట్టుగా కనపడుతున్నారు తప్పితే హరీష్ రావు లాంటి వాళ్ళు, వి ప్రకాష్ లాంటి వాళ్ళు అంటే ప్రాజెక్టు సమర్థకులు సమర్పించినటువంటి నివేదికలను ఏవి కూడా పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టేసి కేవలం ప్రాజెక్టు వ్యతిరేకులు సబ్మిట్ చేసిన అఫిడవిట్లు మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆయన ముందస్తు అభిప్రాయాలకు ఏర్పరచుకుని నివేదిక రాసిందని చెప్పి నేను నిర్ధారించుకున్నాను. ఆ నిర్ధారణ ఆధారంగానే నేను సాధికారికంగా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ వక్రీకరణ జరిగిన అంశం మీద నేను ఈ పుస్తకంలో 9 వ్యాసాలతో నేను విశ్లేషణ చేసినాను. అందులో మొదటి అంశం ఏంటంటే అమ్మా, కేంద్ర జల సంఘం నీళ్లు ఉన్నాయి చెప్పినా కూడా 9 దగ్గర వీళ్ళు నీళ్లు లేవని విశ్లేషించి దానికి కావాలని కాంట్రాక్టులకు మేలు చేయాలని చెప్పి వాళ్ళు మేడిగడ్డకు మార్చారనే ఒక తప్పుడు ఆరోపణ ఏదైతే చేసిండో అది పూర్తిగా అబద్ధం అని చెప్పి నేను పుస్తకంలో సాధికారికంగా సిడబ్ల్యూసీ వాళ్ళు రాసిన లేఖల్లోంచి పారాగ్రాఫ్ ఉటంకించి నేను ఈ అంశాన్ని తప్పుడు అన్వయం చేశారని చెప్పి నేను నిరూపించాను. అట్లనే ఇంజనీరింగ్ కూడా తప్పట్టాడు ఆయన. మేడిగడ్డ దగ్గర కట్టుంటే కనుక 9 దగ్గర బ్యారేజ్ కట్టుంటే కనుక 38,500 కోట్లలో అయిపోయే ప్రాజెక్ట్ ని వాళ్ళు మేడిగడ్డకు మార్చి 80,000 కోట్లకు పెంచిండ్రు అని చెప్పి ఒక ఆరోపణ అతను అలవోకంగా చేశాడు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి పాణిత చెవుల ప్రాజెక్ట్ కి కాంపోనెంట్స్ గా మనం కంపేర్ చేస్తే చాలా తేడాలు ఉన్నాయి. దాంట్లో లిఫ్టింగ్ కెపాసిటీలో తేడా ఉంది, రిజర్వాయర్ల కెపాసిటీలో తేడా ఉంది, చాలా విషయాలు తేడాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన సాక్షులు ఏదైతే హరీష్ రావు గారు, జి ప్రకాష్ లాంటి వాళ్ళు, ప్రాజెక్ట్ సమర్థులు అందరూ కూడా ఆ 2 ప్రాజెక్టులు ఉన్న తేడాలను చాలా స్పష్టంగా ఒక ట్యాబులేషన్ రూపంలో కమిషన్ కి సమర్పించినా కూడా కమిషన్ వాటిని ఏమిటి పట్టించుకోకుండా కేవలం ప్రాజెక్ట్ వ్యతిరేకులు ఏవైతే ఆరోపణలు చేసినా 38,000 కోట్లతో అయ్యేది 80,000 కోట్లకు వాళ్ళు చేశారనే దాని మీద నేను సాధికారికంగా అది ఎంతటి తప్పుడు అన్వయము, తప్పుడు ఆరోపణ అని చెప్పి నేను దీంతో నిరూపించే ప్రయత్నం చేశాను. అట్లనే ఇంజనీర్ల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015లో ప్రభుత్వానికి సమర్పించిన కమిటీ రిపోర్ట్ ని ప్రభుత్వం తొక్కిపెట్టింది, అన్వయించలేదు. వాళ్ళ ప్రభుత్వం తానే నియమించిన కమిటీ సిఫార్సులను పట్టించుకోలేదని చెప్పి తప్పుడు ఆరోపణ చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించవద్దని చెప్పి చెప్పలేదు. వాళ్ళు నిజానికి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి అనుకూలమైందని చెప్పారు వాళ్ళు.
కానీ వాళ్ళు వ్యతిరేకించింది ఏంటిది? మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా నేరుగా మిడ్మానేరు నీటిని తరలించడానికి మాత్రమే వ్యతిరేకించారు. గవర్నమెంట్ ఆఫ్ పరిగణలోకి తీసుకున్నది తప్పనిసరిగా. తీసుకోవడమే కాదు, ఆ అలైన్మెంట్ త్యజించి నది మార్గాన్ని ఎంచుకున్నది. నది మార్గాన్ని ఎంచుకున్నందువల్ల మనకు అదనంగా అన్నారం సుందిలో బ్యారేజీలు రావడం జరిగింది. కాబట్టి కమిషన్ ఆరోపించినట్టుగా రిటైరింగ్ నివేదికని తొక్కిపెట్టడం కానీ పరిగణలోకి తీసుకోకపోవడం కానీ జరగలేదు. ఈ విషయాన్ని ఓకే అండి, ఇంజనీర్లే వాళ్ళు కమిషన్ కి స్వయంగా అఫిడవిట్ లో రాసుకున్నారు. అయినా కూడా ఆ కమిషన్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ని పట్టించుకోలేదు. కేవలం 2015లో గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ లోని వాళ్లకు కొన్ని అనుకూలమైన పారాగ్రాఫ్లు మాత్రం ఉటంకించి వీడు వద్దన్నా కూడా కట్టిండ్రు అని చెప్పి తప్పుడు అన్వయాలు చేసి తప్పుడు వక్రీకరణ చేసి అది రాసే ప్రయత్నం చేస్తారు. అట్లనే దీనికి క్యాబినెట్ అనుమతులు లేవని, పాలనాపరమైన అనుమతులు లేవని రకరకాల అన్ని ఉన్నాయి దీనికి. అవన్నీ సాధికారంగా హరీష్ రావు గారు తన అఫిడవిట్ లో అవన్నీ సబ్మిట్ చేశారు. క్యాబినెట్ అనుమతులు, తర్వాత పరిపాలన అనుమతులు, లెజిస్లేటివ్ అనుమతులు, క్యాబినెట్ కమిటీ సిఫారసులు అన్నిటి కూడా సాధికారికంగా సమర్పించినా కూడా వాటి ఏమిటి కూడా కమిషన్ పట్టించుకోకుండా మళ్ళా అవే ప్రభుత్వ వర్గాలు చేసిన ఆరోపణలే అతను ఉటంకించుకుంటూ దాని మీద అతను విశ్లేషణ చేశారు తప్ప అవన్నీ అబద్ధం అని చెప్పి నేను దీంట్లో కూడా నిరూపించిన నా పుస్తకంలో కూడా నేను నిరూపించినాను. అట్లనే బ్యారేజల్ లొకేషన్స్ మార్చిన లొకేషన్స్ లో పరీక్షలు చేయలేదు. అన్ని తప్పుడు అభిప్రాయాలండి. నిజానికి ఇంజనీర్ అనేవాడు ఇటువంటి దారుణమైన తప్పులు చేయరు. చిన్న కల్వర్ట్ కట్టినా కూడా అక్కడ దాన్ని ట్రయల్ పిట్ తవ్వుతారు. అవి ట్రయల్ పిట్ తవ్వి అక్కడ భూ క్లాసిఫికేషన్ ఏముంది, రాళ్ళు ఉన్నాయా, మట్టి ఉందా, బంక మట్టి ఉందా, ఎటువంటి మట్టి ఉంది అని తెలుసుకున్న తర్వాత ఎంత లోతు కాంక్రీట్ వేయాలి, ఏ రకమైన కాంక్రీట్ వేయాలని నిర్ధారించుకుంటారు. చిన్న కల్వర్ట్ కట్టినా కూడా 65 గేట్ల బ్యారేజ్ కట్టినప్పుడు ఎటువంటి పరీక్షలు జరపకుండా ఎవరిలో బ్యారేజ్ కడతారని ఇంజనీర్ అనేవాడు. మన ఇంజనీరింగ్ పరిజ్ఞానం మీద దారుణమైన అపహాస్యం ఇది. అన్ని పరీక్షలు జరిగాయి. అన్ని పరీక్షలు జరిగిన తర్వాతనే బ్యారేజీలు కట్టారు వాళ్ళు. పరీక్షలు జరిగినా కూడా పరీక్షలు జరగలేదని చెప్పి కమిషన్ ఎవరో చేసిన ఆరోపణ నమ్మింది. తర్వాత బ్యారేజీలని డైవర్షన్ స్ట్రక్చర్స్ గా వాడాల్సిన బ్యారేజీలని స్టోరేజ్ స్ట్రక్చర్స్ గా వాడిందో అని ఆరోపణ చేస్తారు. నిజానికి ఇది ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన బ్యారేజీలు ఇవి. ఈ ప్రకాశం బ్యారేజీ లాగా, గోదావరి బ్యారేజీ లాగా గ్రావిటీ ద్వారా నీళ్ళు బ్యారేజీలు కావు. 100 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీటిని ఎత్తిపోతే బ్యారేజీలు. కాబట్టి అక్కడ తప్పనిసరిగా స్టోరేజ్ పెట్టుకోవడం అనేది ఒక ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్. అది. రెండవది ఏంటంటే ఎక్కడ కూడా కోర్ట్స్ లో కానీ, మాన్యువల్స్ లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సిడబ్ల్యూసీ కానీ, సిబిఐటి కానీ, బిఐఎస్ కానీ ఇటువంటి సంస్థలు ఎక్కడ కూడా బ్యారేజీలో ఇంకే స్టోరేజ్ ఉండాలని ఇక్కడ నిబంధనలు పెట్టలేదు. కాబట్టే మన ఇంజనీర్లు అక్కడ బ్యారేజీలో స్టోరేజ్ మేడిగడ్డలో 16 టీఎంసీలు, అన్నారంలో 10 టీఎంసీలు, సుందిలో 8 టీఎంసీల స్టోరేజ్ అనుమతించారు. అనుమతించినందువల్ల వాళ్ళ నీటి బరువుని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు డిజైన్ లో తప్పనిసరిగా. కాబట్టి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. స్టోరేజ్ స్ట్రక్చర్స్ వాడినందువల్ల అది కుంగిపోయింది అనేది తప్పుడు ఆరోపణ. ఇవన్నీ కూడా నేను నా పుస్తకంలో చాలా సాధికారంగా, అంటే టెక్నికల్ అంశాల్లో కూడా కమిషన్ ఎటువంటి తప్పిదాలు చేసింది, ఎటువంటి వక్రీకరణలు చేసింది, ఎటువంటి తప్పుడు అన్వయాలు చేసింది అనే విషయాన్ని నేను సాధికారంగా నా పుస్తకంలో నేను వివరించే ప్రయత్నం చేశానమ్మా. మొన్న 19వ తేదీ నాడు తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సభలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినాం కూడా. ఓకే రైట్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.